ఐపీఎల్ 2026లో అసలు సిసలు మజా పంచేటువంటి మ్యాచ్ కొనసాగింది. నిన్న ఆదివారం రెండో మ్యాచ్ లక్నో వర్సెస్ కోల్కతా మధ్య జరిగింది. పెద్ద పరుగుల వరద పడలేదు, భారీ స్కోర్లు రాలేదు, హెవీ బ్యాటింగ్ కూడా కనిపించలేదు. కానీ ఊహించని విధంగా చివర్లో క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఈ సీజన్లో మొదటి సూపర్ ఓవర్ నమోదైంది. నిన్న మ్యాచ్ డ్రా అయిపోయింది. ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ను ఒంటి చేత్తో నడిపిస్తున్నటువంటి రింకు సింగ్ మరొకసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఓటమి అంచున నిలిచినటువంటి జట్టును తన అసాధారణ పోరాటంతో గెలుపు తీరాలకు చేర్చాడు. లక్నో వేదికగా ఆదివారం జరిగినటువంటి ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పైన సూపర్ ఓవర్లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని సాధించింది. బ్యాటింగ్లో అజేయంగా నిలిచినటువంటి రింకు సింగ్ 83 పరుగులు చేశాడు. ఫీల్డింగ్లో కూడా 4 క్యాచ్లు పెట్టాడు. సూపర్ ఓవర్లో కీలక క్యాచ్ విజయం కోసం చక్కటి 4తో రింకు సింగ్ ఈ మ్యాచ్లో వన్ మ్యాన్ ఆర్మీలా నిలిచిపోయాడు. అంతే. మొదట బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా నైట్ రైడర్స్ లక్నో బౌలర్లు దాటికి కుదేలైపోయింది. ముఖ్యంగా మొహసిన్ ఖాన్ 5 వికెట్లు తీశాడు. కేవలం 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. అజింక్య రహానే నెమ్మదిగా ఆడగా సిఫార్డు వరుసగా రెండో మ్యాచ్లో కూడా డకౌట్ అయ్యాడు. రఘువంశీ అబ్స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ కారణంగా అవుట్ అవ్వడం వివాదాస్పదమైంది. కెమెరన్ గ్రీన్ కూడా కాసేపు పోరాడినా ఎక్కువసేపు ఉండలేకపోయాడు. మొహసిన్ తన 5 వికెట్ల ప్రదర్శనతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ని మొత్తం కూడా శాసించిపోయాడు. ఈ దశలో గ్రీజులోకి వచ్చినటువంటి రింకు అసమాన పోరాట పటిమ కనబరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒత్తిడిని జయించి నిలబడ్డాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన చివరి ఓవర్లో తన మార్కు బ్యాటింగ్ చూపించాడు రింకు సింగ్. మరొకసారి పాత రింకును చూపించాడు నిన్న బ్యాటింగ్లో. మహమ్మద్ షమి, దిగ్వేష్ రాఠీ బౌలింగ్లో ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. చివరి 2 ఓవర్లో ఏకంగా 43 పరుగులు రాబట్టాడు. దీంతో ఒక గౌరవప్రదమైన టోటల్ స్కోర్కి తీసుకువెళ్ళాడు రింకు సింగ్. టోటల్ స్కోర్ని 120, 130 కూడా వెళ్తుందా లేదా అనుకున్న దగ్గర నుంచి 155 పరుగుల టోటల్ స్కోర్ని కోల్కతా ముందు ఉంచాడు 7 వికెట్ల నష్టానికి. ఇంకా 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే మార్క్రా 31 పరుగులు, కెప్టెన్ రిషబ్ పంత్ 42, చాలా స్లోగా ఇద్దరు స్ట్రైక్ రేట్ ఉండడం, వికెట్ భాగస్వామ్యం నెలకొల్పేటువంటి పరిస్థితుల్లో రన్ రేటును భారీగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వికెట్లు పడ్డ తర్వాత వీరిద్దరు అవుట్ అయిన తర్వాత కేకేఆర్ బౌలర్లు పట్టు మరింత బిగించారు. ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరమవగా కార్తిక్ త్యాగి బౌలింగ్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరి బంతికి 7 పరుగులు కావలసిన సమయంలో ఇక్కడ పెద్దగా బ్యాటర్స్ కూడా ఎవరు లేరు, బౌలర్సే ఆడుతున్నారు. కానీ మహమ్మద్ షమి ఊహించని విధంగా లాస్ట్ బంతిని సిక్సర్గా మలచడంతో డ్రా అయిపోయింది మ్యాచ్. దీంతో సూపర్ ఓవర్కి వెళ్లాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో కోల్కతా తమ అనుభవజ్ఞుడైనటువంటి స్పిన్నర్ సునీల్ నారాయణ్ని రంగంలోకి దించింది. ఆ నమ్మకాన్ని నారాయణ్ 100కు 100% నిలబెట్టాడు. కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. నికోలస్ పూరన్ని మార్క్రమ్ని అవుట్ చేశాడు. మార్క్రమ్ వికెట్ విషయంలో బౌండరీ లైన్ వద్ద పావెల్ అద్భుతంగా బంతిని మైదానంలోకి విసరగా రింకు సింగ్ రీబౌండ్లో క్యాచ్ అందుకొని అభ్రపరిచారు. అనంతరం 2 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కేకేఆర్ తరపున రింకు మళ్ళీ బరిలోకి దిగాడు. మొదటి బంతికి 4 కొట్టేసి జట్టుకు చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో లక్నో వరుసగా 5వ పరాజయాన్ని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరగా కోల్కతా 5 పాయింట్లతో కొంత మెరుగైనటువంటి స్థానాన్ని సంపాదించింది. ఏదేమైనా రింకు సింగ్ చేసిన వన్ మ్యాన్ ఆర్మీ ప్రదర్శన కేకేఆర్ నిన్న గెలిపించింది.